హలో! నమస్తే అండి ఆదాబ్. దిస్ ఈజ్ హరిత అక్కల అండ్ ఐయామ్ ఎన్ ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్. ఒకసారి ఒక పొలంలో 2 విత్తనాలు ఒకటేసారి నాటడం జరుగుతుంది. ఆ 2 విత్తనాలు ఒకటితోనొకటి మాట్లాడుకున్నాయంట. ఒకటంటుంది, "నాకు చాలా భయమేస్తుంది. ఈ చీకట్లో నేను ఉండలేకపోతున్నాను. అసలు నేను ఇలానే లైఫ్ లాంగ్ చీకట్లో ఉండిపోతానేమో" అని. దాని పక్కనే ఉన్న ఇంకో విత్తనం అంటుంది, మనం చీకట్లో ఉన్నా గూడా, మనం వెలుతురుని వెతుక్కోనవసరం లేదు. ఆ సూర్యుడు ఏదైతే ఉన్నాడో, తనే మనకి దారి చూపిస్తాడు అని నమ్మకంతోని ఉంటుంది. తను నమ్మకంతో ఉండడమే కాకుండా, ఈ పక్కన భయపడుతున్న చీకటికి భయపడుతున్న సీడు కూడా ధైర్యం ఇవ్వడం మొదలుపెడుతుంది. చూస్తుండగానే కొన్ని రోజుల్లోనే ఇది ఏదైతే ధైర్యంగా నేను కాకపోయినా సన్‌లైటే నన్ను వెతుక్కుంటూ వస్తుంది అన్న ధైర్యంతోని ఉన్న విత్తనం ఉందో, మొక్కగా మారి పెద్ద మహావృక్షంగా అవ్వడం మొదలుపెడుతుంది. కానీ అది చేసిన మంచి పని ఏంటో తెలుసా? అది ఎదగడమే కాకుండా తన పక్కనే ఉన్న విత్తనానికి ధైర్యం ఇవ్వటం. ఇది ఎప్పుడైతే మొక్కగా మారిందో, ఓకే. నాకు కూడా సన్‌లైట్ నన్ను గూడా ఆ ఎండ అన్నది నన్ను చూడగలుగుతుంది. నేను బయటికి రాగలుగుతాను. చీకటి నుంచి నేను వెళ్ళగలుగుతాను. తనెలా వెళ్ళాడు అని ఈ విత్తనం గూడా బయటికి రావడం మొదలుపెడుతుంది. అలా 2 ఫ్రెండ్స్ పక్కపక్కనే ఎదగడం మొదలుపెడతారు. దిస్ ఈస్ జస్ట్ ఎ స్టోరీ. బట్ ఏంటి అంటే మనం పెరిగేటప్పుడు మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ మనకి ఎలాంటి వాళ్ళున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అయ్యో! నాకు భయమేస్తుంది. చీకటి కదా! మనం ఎలా ఉంటాము? మనల్ని ఇక్కడ ఎందుకేశారు? మనం ఎందుకు ఇక్కడ ఉండిపోతున్నాము? లాంటి డైలాగ్స్ కొట్టకుండా, సరే ఏది జైతే అది జరిగింది. మనం ముందుకు వెళ్దాము. ముందు నన్ను వెళ్ళనివ్వు. నేను చూసి నిన్ను కూడా తీసుకువస్తాను అని నమ్మకంతో మిమ్మల్ని నడిపించే ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు మీ అసలైన నిజమైన ఫ్రెండ్స్. సో, ఎప్పుడు కూడా గ్రోత్ వైపు వెళ్ళే ఫ్రెండ్స్‌కి ఎక్కువ కనెక్ట్ అవ్వండి. ఇన్‌స్టెడ్ ఆఫ్ మీరు ఆల్రెడీ భయపడుతుంటే, ఇంకా భయపెట్టే ఫ్రెండ్స్ దగ్గరికి కొంచెం తగ్గించుకోండి. ఎందుకంటే, ఓన్లీ భయపడితే మీరు సొల్యూషన్‌తో ఎక్కడ బయటికి రాగలుగుతారు? రైట్? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కానీ మీరు చదువుకోవడానికి ఏదైనా ఇబ్బంది పడుతున్నారు, లేదా ఏదైనా ఇంటర్వ్యూకి పాస్ అవ్వాలంటే కష్టపడుతున్నారు, ప్రిపరేషన్‌కి మీకు ఫోకస్ రావట్లేదు అంటే మాత్రం ఖచ్చితంగా నాకు కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనేది డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ అన్నీ నింపడం జరిగింది. జస్ట్ గో అండ్ ఫైండ్ ఇట్ దేర్. కానీ ఈ వీడియో నచ్చితే మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ.